తన్, మన్, వాక్, ఈ మూడు కూడా ఇంద్రియాలు. మనోవాక్కాయ కర్మలు అని అంటారు. మనస్సు, వాక్కు, కాయము, దేహం, ఈ మూడింటిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అంటాడు, నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు, దాన్ని ప్యూరిఫై చేసుకో. ఆ మూడింటిని ప్యూరిఫై చేసుకో చాలు, అక్కడ నేనే ఉంటాను, నేను కనిపిస్తాను నీకు. ఇప్పుడు చెప్పబోయే 18వ అధ్యాయానికి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా ప్యూరిఫై చేసుకోవాలి? దానికి మొట్టమొదట ఆహార నియమం అనేటువంటిది ప్రధానం. ఎలాగా? ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదా దానం తేషాం భేదమిమాం శృణు. ఇక్కడ ఆహారము మూడు రకాలుగా తీసుకుంటారు. సాత్విక ఆహారం, సత్వగుణ సంపన్నులు దేన్ని ఇష్టపడతారు? రజోగుణ సంబంధమైనటువంటి ఆహారం. రజోగుణం వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటారు? తమోగుణం వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటారో దాని గురించి చెప్తుంది. ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్వికా ప్రియాః. సాత్వికులైనటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఇది అందరూ వినాలి. ఇది ఎలాంటి ఆహారం నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ యొక్క వాక్కుని పవిత్రం చేస్తున్న దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎలాంటి ఆహారం అంటే రస్యాహ, మంచి జ్యూసెస్ ఉన్నటువంటి ఆహారం, రసాలు లేనివి, ఎండిపోయినవి తినకూడదు. రస్యాహ స్నిగ్ధాహ, రెండోది బాగా పూర్తి లోపల ఉన్నటువంటి ఆ జిగురు పదార్థాలు ఉండేటువంటి ఆహారం. అంతేకాదు స్థిరాహ హృద్యాహ, అంతేకాదు నెయ్యి, పాలు, ఇటువంటివన్నీ సాత్విక ఆహారాలకు వస్తాయి. శుద్ధమైనటువంటి కూరలు, పళ్ళు, ఆహారం కూడా వండి పరమాత్మకు నివేదన చేసింది, ఇవన్నీ సాత్విక ఆహారం. రాజసిక ఆహారం దేనికి వస్తుందనంటే కట్వాం లలవణాత్యుష్ణ తీక్షరూక్ష విదాహినః ఆహారాః రాజసస్యేష్టాః దుఃఖశోకమయప్రదాః. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఉప్పు, ఎక్కువ పులుపు, ఎక్కువ కారం, ఇవన్నీ వేసి వేపుళ్ళు చేసి అసలు ఇంట్లో కూడా ఆ వంటలు వండిన తర్వాత ఒక రకమైనటువంటి ఘాటు, కొట్టుతనం వస్తుంటుంది. అక్కడికి వెళ్తే దగ్గేస్తుంటాం, అసలు ఒక రకంగా ఫీల్ అయిపోతుంటాం, కళ్ళు మంటలు వస్తుంటాయి. వీళ్ళు అయినా కూడా తినేటప్పుడు చూడండి తింటూ ఉంటారు, కళ్ళ ముందు నీళ్ళు వస్తుంటుంది, తినేస్తుంటారు. ఒక రకంగా వీళ్ళు తింటుంటేనే ఇబ్బంది పడుతూ తింటారు, అయినా కూడా అదొక రకంగా అదొక ఇది. తింటుంటేనే నాలుకే ఇంత మండుతుంది కదా, లోపల ఎంత సెన్సిటివ్ పార్ట్స్, ప్రేగులన్నీ నీ జల్లిళ్ళు అయిపోతాయి, అవి త్వరగా పోతాయి, అవన్నీ ఉండవు. ఒక ఆయన అన్నాడు, ఒకప్పుడు మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం. ఆ మిరపకాయ బజ్జీ అంటే ఎలా ఇష్టం తెలుసండి? మామూలుగా ఈ మిరపకాయ కాదు, అది కొరికితే, దాని కొస కొరికితే పైన ఉన్నటువంటి బ్రహ్మగారు గుర్తుకు రావాలి, అలాంటి మిరపకాయ. ఆ మిరపకాయని ఇలా కోసి మధ్యలో నాటు పెట్టి, ఊరికి చిన్న నాటు పెట్టి దాంట్లో ఎండుకారం కూరి, అలాంటి మిరపకాయలు మూడింటిని కలిపి పిండిలో కలిపి వేశాడనుకోండి, అది తింటే ఎక్కడ తెగులు తెలుసండి? బ్రహ్మకైన తగులు రెమ్మ తెగులు అన్నట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో బుద్ధి ఆలోచించింది. ఒక్క కొరికితే వెళ్ళిపోతాడు వీడు ఎక్కడికో. ఏమి టికెట్లెస్ ట్రావెల్ అనమాట. ఒక్క 10 నిమిషాలు ఎక్కడికో బ్రహ్మాండాలన్నీ గిరగిర తిరిగి వస్తుంది. అన్నీ రాజసిక ఆహారాలు. తర్వాత తామసిక ఆహారాలు ఎలా ఉంటాయో తెలుసండి? యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. యాతయామం గతరసం, ఉదయం వండి రాత్రి దాకా దాన్ని అలా అట్టి పెట్టుకుని తినడం మంచిది కాదు. యామాలు గడిచిపోయాయి, జాములు గడిచిపోయాయి, తినకూడదు. కొంతమంది రాత్రి వండి అలా అట్టి పెట్టుకుంటే, పులిహార చేసి అట్టి పెడితే 2 రోజులు మగ్గుతుంది, చాలా బాగుంటుంది. మగ్గుతుంది, అది లోపల కగ్గుతుంది అంతే. అదంతా కూడా లోపల చూడండి, కృష్ణుడు చెప్పే దాంట్లో సైంటిఫికల్గా కూడా రీజన్స్ ఉన్నాయి. ఈ రాజసికమైన ఆహారాలు తిన్నారనుకోండి, లోపలన్నీ జల్లెళ్ళు అయిపోతాయి, మొత్తం అన్నీ ఏం నిలబడవు, మొత్తం అంతా ఈ జల్లెడు, వేరే జల్లెడు పట్టక్కర్లేదు, తిన్నవన్నీ బయటకు వెళ్ళిపోతుంటాయి అలాగనే డైరెక్ట్గా, ఎక్కడ ఆగే ప్రసక్తి ఉండదు. మీరు జల్లెల్లో కన్నాలు పడ్డ జల్లెల్లో వేయండి, ఏదైనా కింద పడిపోతూ ఉంటుంది. రాజసిక ఆహారాలు. సాత్విక ఆహారం చూడండి ఎలా ఉంటుందో. ఆ సాత్విక ఉప్పు వాడండి, తగు మోతాదులో వాడండి. కారం వాడండి, తగు మోతాదులో వాడండి. ఎండుమిరపకాయలు మంచిది కాదు, పచ్చిమిర్చి మంచిది. పచ్చిమిర్చి ఎండుమిర్చి అవుతుంది, కానీ ఆ పచ్చిమిర్చిలో ఉన్నటువంటి విటమిన్స్ ఎండుమిర్చిలో లేవు. అది కేవలం కారాన్నే పుట్టిస్తుంది. పచ్చిమిర్చిగా ఉన్నప్పుడు కారం తక్కువ ఉంటుంది, ఎండుమిర్చి అయినప్పుడు కారం పెరుగుతుంది. పచ్చిమిర్చిలో విటమిన్స్ ఉంది, అది ఒక్క పచ్చిమిర్చి తినాలి కనీసం. అందుకని ఓ రోజు ఒక పచ్చిమిర్చి పెట్టి స్వామి చెప్పాను తింటూ తిరగండి.
పచ్చిమిర్చి కూరలో. ఉప్పు కూడా వాడాలి తగు మోతాదులో. పులుపు వాడాలి, కానీ ఈ చింతపండు పులుపు కాదు, అది టొమాటోది కానీ నిమ్మకాయది కానీ ఇవన్నీ పులుపు, చింతపండు కాదు. అసలు చింతపండు పులుపు శరీరాన్ని ఎన్ని రోగాలకు దారితీస్తుంది. నిజమది, వాస్తవం. ఈ రకంగా ఆహారం తీసుకోండి, అసలు మనిషి కూడా చాలా తేలిక పడిపోతాడండి. రాజసిక ఆహారాలు తీసుకోండి, ఇలాగా రుప్పుతూ కక్కుతూ తింటూ ఉంటాడనుకోండి, అది చాలా హారిబుల్. రాత్రంతా కడుపులో అసిడిటీ, మంటలు ఇవన్నీ వస్తుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాలుక కూడా ఉరుసుకుపోతుంటుంది. ఇంకా తిని 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 కారాలు పులుపులు ఉప్పులన్నీ తినండి, అది ఎలా అవుతుందంటే నాలుకకి టేస్ట్ అంతా పోతుంది, రస గ్రంథులన్నీ పోతాయి, మొద్దుబారిపోతుంది. ఇంకేది తిన్నా రుచులు అనిపించవు వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారంటే పచ్చి కారం అలా నోట్లో పోసుకుంటుంటారు, ఉప్పు ఇంతింత కలుపుకు తింటుంటారు. ఎందుకని? రుచులు తెలియట్లేవు, ఆ స్థాయికి వెళ్ళిపోతుంటుంది, శరీరం పాడవుతుంది. ఇదంతా సైంటిఫికల్ ఆస్పెక్ట్ కూడా. తామస ఆహారాలు ఉంటాయి. యాతయామం గతరసం పూతి పర్యూషితం చేయతి, పైన పైన ఇది మురికి, పైన మురుగు, ఇది బుడగలుగా నీళ్ళు వస్తుంది, కొన్ని వాసన వచ్చేస్తుంది. అయినా కూడా పర్లేదండి, ఇది అందులో వేసి ఇలా చేసేసి అది ఏదో వేసేస్తే పోతుంది. ఏంటి? పోయేది పోతుంది. అప్పుడు అన్ని తామస ఆహారాలు, ఉచ్చిష్టం. అంతేకాకుండా ఇప్పుడు బఫెట్, ఎంగిలి తినకూడదండి ఇది. ఇప్పుడు సైన్స్లో అంటున్నారు, ఏముండవు, ఒకరి ఎంగిలి ఒకరికి వెళ్ళిందంటే చాలా డేంజర్ అని, చాలా డేంజర్. ఒకరి ఎంగిలి ఇంకోరి ఎంగిలికి వెళ్ళకూడదు అలాగా. కానీ మీరు చూస్తే కొన్ని కల్చర్స్ ఏంటంటే ఎంగిలి పదార్థాలు తింటుంటారు. అసలు మన సంస్కృతిలో ఎంగిలి దగ్గరికి రాని, ఉచ్చిష్టం, అది పక్కన పెట్టంటారు. ఆ రోజు చెప్పారు, అది మనం బుద్ధి లేని వాళ్ళు అన్నారు. ఈరోజు అదే ఒక డాక్టర్ గారు ఒక సైంటిస్టో చెప్తే వీళ్ళు మేధావులండి. మన కృష్ణుడు చెప్తే పనికిరాంది. ఇంకెవరు చెప్పినా, ఎంత నికృష్టమైన వాడు కొద్దిగా సూటు బూటు వేసుకొని చెప్పినా అది చాలా ఉత్కృష్టమైందనమాట. కృష్ణుడు చెబితే నికృష్టం, నికృష్టమైన వాడు చెప్తే ఉత్కృష్టం. మన సంస్కృతి అలా తగలడింది. కాబట్టి ఇక్కడ ఈ తామస ఆహారం ఇది ఏం చేస్తుందంటే మనిషి బుద్ధిని డల్ చేస్తుంది. తామసాహారం అంటే అలాగా నిలవ ఉంచినటువంటి పదార్థాలు అనమాట. అవన్నీ ఏమవుతుందంటే దాంట్లో రకరకాల క్రిములు ఏర్పడతాయి. మీకు అందుకనే పూర్వం రోజుల్లో కూడా ఈ ఆవకాయలు, నిలవ ఉంచిన ఆవకాయలు కూడా మంచిది కాదు. అందుకని కొత్త ఆవకాయలు అనేవారు. ఎప్పటికప్పుడు ఆవకాయ పెట్టుకుని వాడేసి ఉపయోగించి తీసేవారు. ఆవకాయలు సంవత్సరం పాటు ఉంచి జాడీల్లో, అప్పుడు తీసి సంవత్సరం నిలవ ఉండిన ఆవకాయ అండి, తినండి. ఆ తర్వాత అవ్వగారు గుర్తుకొస్తారండి. కాబట్టి ఇక్కడ అటువంటివి పనికిరాదు. అంతేకాదు ఈ తామసిక రాజసిక భావాలతో ఉన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి భోజనం చేయకూడదట. కృష్ణుడు అంటాడు మహాభారతంలో, ఈ దూత సంధి చేయడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు భోజనానికి పిలుస్తాడు. అంతా అయిపోతుంది, అవమానం చేసి అన్నీ అయిపోతుంది. కృష్ణుడు కాముగా వెళ్ళిపోతూ ఉంటే, కృష్ణ వచ్చావు, భోజనం చేసి వెళ్ళవయ్యా, అన్నీ రెడీగా ఉన్నాయనంటే నేను చేయనంటాడు. వెళ్ళి అక్కడెక్కడో విదురుడి ఇంట్లో ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తాడు. ఎందుకు అనంటే సర్వమేతన్న భోక్తవ్యం అన్నం దుష్టాభిసంహితం క్షత్తురేకస్య భోక్తవ్యం ఇతి మే ధీయతే మతి. విదురుడి దగ్గరికి వెళ్తే ఏం ఉండదట పాపం, అనుకోడు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాడు కృష్ణుడు. ఆకలేస్తుంది, నాకేమన్నా పెట్టవయ్యా అంటాడట. ఇప్పుడు వెంటనే ఇంట్లో ఏవేవో ఉంటే అవన్నీ వేసి కొద్ది నీళ్లు పోసి పెడితే ఎంత బ్రహ్మాండంగా ఉందయ్యా అంటాడట. అదేంటయ్యా అక్కడ పంచభక్ష పరిమాణాలు పెట్టారు, నీకు డిన్నర్ పెట్టారు, గెట్ టుగెదర్ పెట్టారు, సంధ్య అయిపోయిన తర్వాత తినొచ్చు కదా అని అంటే, నో, సర్వమేతన్న భోక్తవ్యం. ఎక్కడ పెడితే ఎవరు పెడితే వాళ్ళు పెట్టింది తినకూడదు. ఎందుకు? అది దుష్టభావాలతో కలిసినటువంటి భోజనం. నేను తినను. నేను ధర్మం పక్షాన్ని నిలబడ్డవాడిని, ధర్మం పక్కన నిలబడేవాడిని. కాబట్టి వాళ్ళ తిండి నేను తినను. వాళ్ళ తిండి తిన్నాడు కనుకనే భీష్ముడు, వాళ్ళ తిండి తిన్నాడు కనుకనే ద్రోణుడు, వాడి ఉప్పు తిన్నాడు కనుకనే కృపాచార్యులు, వీళ్ళందరూ కూడా వాడి వెనకాల నిలబడి చచ్చినట్టు ఆ అధర్మానికి కొమ్ము కాయవలసి వచ్చింది. కాబట్టి వాడి తిండి ఒక్క మెతుకు కూడా తినను. కానీ విదురా, నువ్వు పెట్టింది ఎంత అమృతంగా ఉందయ్యా. చతురేకస్య భోక్తవ్యం ఇతి మే ధీయతే మతి. నీలాంటి వాడి దగ్గర తినాలయా, ఏం అక్కలేదు, ఇంత గంజి పోసినా చాలా అది అమృతం అన్నారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రకమైన అంశాలని మాట్లాడుతూ ఇక్కడ 3 అంశాలని శుద్ధి చేసుకోమంటున్నారు ఆయన. శరీరము, వాక్కు, ఈ మనస్సుని. ఇది త్వరగా చూస్తాం ఎలా ఉండాలి ఏమిటనంటే, శరీరంతో ఏం చేయాలి, అది ఏ రకమైనటువంటి తపస్సు చేయాలి. 3 తపస్సు అంటున్నారనమాట. తపస్సు అంటే మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ చిన్న ప్రాక్టీస్. మీరు చేసేవే మీకు తెలియపరుస్తాను, ఇంకొద్దిగా క్లారిటీతో చేయండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏం చేయాలని అంటే, మనం మొట్టమొదట శరీరాన్ని తీసుకున్నారు. శరీరాన్ని తీసుకుని దీనికి తపస్సు ఏంటనంటే
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపౌచ్యతే. ఇక్కడ దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. నీ శరీరాన్ని నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడు క్లీన్గా ఉండాలి శరీరం. దుర్గంధాలు రావడం, పైన క్రిములు పుట్టడం ఇటువంటి ఉండకూడదు. చాలా క్లీన్గా ఉండాలి. అందుకనే ప్రతిరోజు 3 సార్లు ఖచ్చితంగా స్నానం చేయాలి. 3 సంధ్యల్లో కుదరలేదా 2 సంధ్యలైనా ఖచ్చితంగా స్నానం చేయాలి, 2 సార్లైనా. ఎందుకనంటే శరీరానికి ఒక తపం ఉంటుంది, ఒక అగ్ని అలాగా మరుగుతూ ఉంటుంది కదా లోపల వేడి. ఆ వేడి చర్మానికి కూడా పాకి ఈ ఇంద్రియాలని కూడా కొద్దిగా శుష్కింపజేస్తుంది. అందుకని చల్లటి నీళ్ళలో స్నానం చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వేడి నీళ్లు మంచివి కాదు, మరీ చల్లటి నీళ్లు మంచివి కాదు. న్యూట్రల్ వాటర్ మంచిది. అందుకని వేడి నీళ్లు కాగించేసి చల్లజేసి పోసుకోకూడదు. కొద్దిగా అంటే నీళ్లు నార్మల్ టెంపరేచర్లో ఉన్నప్పుడు పోసుకోవాలి. అది మంచిది, ఎలక్ట్రిఫికేషన్ ఇస్తుంది, బాడీకి మంచి ఎనర్జీ ఇస్తుంది. వేడి వేడి నీళ్లు పోసుకోకండి, ఈ చర్మం దెబ్బతినేస్తుంది, చర్మం ముద్దుబారిపోతుంది, చర్మం యొక్క స్పర్శ జ్ఞానం పోతుంది, చర్మగ్రంథులన్నీ దెబ్బతినేస్తాయి, ఆ సెన్సిటివిటీ పోతుంది, చర్మానికి మృదుత్వం పోతుంది, కోమలం పోతుంది. వేడి నీళ్లు పోసుకుంటుంటే కొంతమంది మరుగు నీళ్ళు అలా పోసుకుని అంటుంటారు. ఎందుకు పోసుకోవడం, ఎందుకు ఉడకడం అలాగా? అసలు వాళ్ళు స్నానం చేసేస్తే నిప్పులో మంటలో నుంచి వచ్చినట్టు ఉంటుంది, పొగల గెగలు కక్కిస్తూ ఉంటుంది. నో, న్యూట్రల్ వాటర్ ఈజ్ గుడ్. మరీ చల్లటి నీళ్ళు మంచిది కాదు. ఎందుకనంటే అది కూడా చర్మగ్రంథుల్ని మూసేస్తుంది. ఆ చలి తగలంగానే చర్మం ముడుచుకుపోతుంది, కాబట్టి అది మంచిది కాదు. ఈ పోర్స్ అంతా ముడతలు పడిపోతుంది, అంతా మూసుకుపోతుంది. దెన్ అది మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇవన్నీ బయటికి రావడం పోవడం అనేటువంటిది చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మరీ చలి మంచిది కాదు, మరీ వేడి మంచిది కాదు. న్యూట్రల్ వాటర్, బాగా కొద్దిగా సన్కి ఎక్స్పోజ్ అయినటువంటి నీళ్ళు ఉంటుంది, అది చేసుకోవచ్చు. లేదా రాత్రి పట్టి పెట్టుకుంటే ఉదయం ట్యాంకులో అయితే చల్లగా ఉంటుంది, పట్టి పెట్టుకుని స్నానం చేయొచ్చు. కాబట్టి శౌచం మొట్టమొదటిది, క్లీన్గా ఉండాలి బాడీ. దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. కొంతమంది దగ్గర మనం కూర్చోలేం, సమ్ స్మెల్స్ వస్తుంటాయి, అది మంచిది కాదు. సొసైటీలో కూడా అది మేనరిజం కాదు. సో సొసైటీని మనం గౌరవించాలంటే మనం క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి. ఇంటిని శుద్ధం చేసుకుంటాం, శరీరాన్ని కూడా శుద్ధం చేసుకోవాలి. 10 మందితో తిరిగేటప్పుడు మన వల్ల వాళ్ళు అనీజీగా ఫీల్ అవ్వకూడదు. అందుకని తినే ఆహారం కూడా శుద్ధంగా ఉండాలి, మితంగా ఉంటే దానివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. అలానే శరీరం క్లీన్గా ఉంటే 10 మందితో కలిసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడరు. అలానే దంతధావనం కానీ, శరీర శుద్ధి కానీ, మార్జనం కానీ ఇవన్నీ క్లీన్గా ఉండాలి. ఇది శరీర శుద్ధి, తపస్సు. అంతేకాదు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. అంతేకాదు ఆర్జవం అంటే రుజుభావం, అంటే కొద్దిగా మనం సిన్సియర్గా ఉండాలి. మన అప్రోచ్లో, మన యొక్క ప్రవర్తనలో మన యొక్క క్వాలిటీ ఉండాలి దాంట్లో. ఇక రెండోది గురువు పట్ల శ్రద్ధ. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి గురువు గారు అలా మాటల్లో